हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदापहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरि ओम। గోదాదేవి భక్తులారా అందరికీ హృదయపూర్వక వందనాలు। మనం ఈ యొక్క తిరుపతి అనే వ్రతంలో ఈరోజు 5వ రోజు మనం పాస్టాన్ని మనం అనుసంధానం చేసుకుందాం। ఈ యొక్క గోదాదేవి రచించినటువంటి ఈ పాసురాలు అంటే పాసురం అంటే మన తెలుగులో పద్యం అంటారు। ఈ 30 పాసురాలని గోదాదేవి 3 భాగాలుగా విభజించింది। ఒకటి పూర్వాంగము, రెండోది ఉత్తర భాగం। పూర్వాంగంలో 2 ఉన్నాయన్నమాట। పూర్వాంగంలో ఏంటంటే 5 ఈ 5 మొదటి నుంచి 1 నుంచి 5 మనకు ఒక భాగం, 6 నుంచి 15 రెండో భాగం, 16 నుంచి 30 మూడో భాగం। ఇది 3 భాగాలు తల్లి చేసింది అనమాట। ఇది పూర్వాంగం అంటారు ఈ 5 భాగాలని। అంటే వ్రతానికి మనము ఈ తిరుపతి అనే వ్రతము ఎవరు చేయాలా, ఎందుకు చేయాలా, ఎవరిని గురించి చేయాలా, మనం ఏమేమి నియమాలు పాటించాలా, ఈ నియమాలు పాటిస్తే మనకి ఏం జరుగుతుంది, ఆ తర్వాత మనకు ఈ 5వ పాసంలో ఏం చెప్తుందంటే ఏం పోతాయి మనకు అది చెప్తుంది। అంటే మనకు ఈ తిరుప్పావైలో ఈ వ్రతంలో ముఖ్యంగా మనకు పరమాత్మ ఎవరంటే నారాయణుడే అంటుంది। అనన్యంగా అంటే ఇతరులను ఎవరిని పట్టుకోకుండా నారాయణునే పట్టుకో అంటున్నారు। మొదటి పాసం నారాయణే నమక్కే అనేది। నమక్కే అంటే మనకు దిక్కు, నారాయణుడే దిక్కు। మనం ఇతరులను ఎంతో మంది వెళ్ళినా నారాయణుడే మనకు దిక్కు అని గోదాదేవి చెప్పింది। ఇది ఇప్పుడు 5వ పాసురంలో ఏమైందంటే గోదాదేవి ఏం చెబుతుందంటే ఈ పాసురంలో ఒక గోపికకు అనుమానం వచ్చింది। ఏం అనుమానం వచ్చింది? మనకందరికి వస్తుంటే కదా అనుమానాలు ఎక్కువ। మనం ఏం చెప్తుందంటే గోపిక, మనం ఈ వ్రతం ప్రారంభిస్తున్నాం కదా, ఇంత ఉదయమే లేచి వ్రతాన్ని ఆరంభిస్తున్నాం కదా, మనం పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేస్తున్నాం కదా, ఆ పాపాలు మనకి అడ్డం పడతాయి కదా, అడ్డం పడడం వల్ల మీ వ్రతం మనకు నెరవేరదు కదా అని ఒక గోపిక తన అనుమానాన్ని చెప్పింది। అప్పుడు ఇంకొక గోపిక అంటే జ్ఞానము భక్తి వైరాగ్యం ఉన్నట్టు ఇంకొక గోపిక ఏం సమాధానం చెప్తుందంటే ఈ యొక్క భగవంతుని అనుభవం ఈ ఉదయమే లేచి ఈ విధంగా నామ సంకీర్తన చేస్తూ మనం ఈ యొక్క నోరార ఈ యొక్క సంకీర్తన చేస్తే ఈ భగవత్ అనుభవాన్ని చేస్తూ ఉంటే ఏ విధంగా అయితే చక్కెర పాలతో కలిసి తాగితేనంట పిత్తం పోతుందంట। చక్కెర పాలతో తాగితే పిత్తం ఎలా పోతుందో అదేవిధంగా భగవంతుని నామ సంకీర్తనం చేస్తే మన జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి అని ఈ యొక్క పాసనకు ఉద్దేశం మెయిన్। అంటే నామ సంకీర్తనకు అంత గొప్ప విలువ ఉన్నదన్నమాట। దానికి ఎంతో మంది తరించారు ఈ నామ సంకీర్తనతో। ఎంత పాపాత్ములు కూడా పుణ్యాత్ములు మహాత్ములు అయిపోయినారు। ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తే ఎవరంటే వాల్మీకి రామ అనడానికి రాలే, రామ అనలే ఆయన, మర అంటే మరతోని అంటూ రామనామం పట్టుకొని వాల్మీకి ఒక పెద్ద కవి అయిపోయింది। మనకు ఆది కవిగా ఆయన మనకు ప్రత్యక్షమైంది। అంటే నామము అంత గొప్పది, పూర్వజన్మ పాపాలన్నీ తొలగించేస్తారు। ఇది ఈ యొక్క పాసం యొక్క ముఖ్య ఉద్దేశం। ఒకసారి పాసాన్ని అనుసంధానం చేసుకుందాం। மாயனை மண்ணு வடமதரை மைந்தனை தூய பெருநீரு யவனை துரேவனை ஆயர் குலத்தில் தோன்றும் மணி விளக்கை தாயை குரல் விளக்கம் செய்த தாமோதரனை தூய்மாய் வந்து நாம் தூமலர் துவிலொத்து வாய்நாள் பாடி மணித்தினால் சிந்திக்கா போய பிள்ளையும் புகுதர்வா நின்றனவும் తీయనలు పూసాగం చెప్పేలో రెంబావాయ్। ఇది ఒక మంచి అర్థము ఒకసారి చెప్తా, మొత్తం అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి। ఎందుకు మనకు పాపాలు పోతాయి?
ఎవరిని మనము మనసులో పెట్టుకొని ఎవరిని కీర్తిస్తే మన పాపాలు పోతాయని చెప్తుంది. ఒకసారి మీరు వినండి, జర లోతైన అర్థం చెప్తున్నా, ప్రయత్నం చేస్తున్నా. నిత్య సూర్యులో కూడా ఆ భగవంతుని అనుభవం చేద్దామంటే చాలా కష్టం. అలాంటి పరతత్వం ఏదంటే దేవతలకు కూడా అనుభవం చేయడానికి అసాధ్యమైనటువంటి ఆ పరతత్వము భగవంతుని సంబంధం కలిగినటువంటి మధురా నగరము ఇతర దివ్య దేశాలకు నిత్య సంబంధమై ఉన్నారు. ఎవరు? పరమాత్మ. అంటే అలాంటి పరతత్వము ఎక్కడున్నది? ఇప్పుడు మధురా నగరంలో ఉన్నది కదా, వేపలలో తిరిగాడుతున్నది. అక్కడ ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎలాంటి వాడు? జ్ఞాన భక్తి వైరాగ్యము నిండా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఆయర్ కులத்தில் తోన్றும் మణివిలక్కై, అంటే ఆయర్ కులத்தில் అంటే జ్ఞాన సంపన్నులు నిష్కపటులైనటువంటి గుళ్ళ మంచున ఒక మణిదీపంలాగా వెలిసినటువంటి వాడు. అలాంటి వాడు ఆయర్ కులத்தில் తోన్றும் మణివిలక్కై తాయని కుడల్ విలక్కం చెయ్యల దామోదరునై, అంటే తాయే కుడల్ విలక్కం చెయ్యల అంటే అమ్మ, అంటే గోదాదేవి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడు దామోదరుడు. అంటే అదితి, దేవహూతి, కౌశల్య, దేవకీదేవి వీళ్ళు మాతృభావం ధరించిన. అదితికి కొడుకు ఎవరు? వామను. దేవహూతికి కొడుకు కపిల మహర్షి. కౌశల్య కొడుకు శ్రీరామచంద్రుడు. దేవకి సుతుడు శ్రీకృష్ణుడు. సాక్షాత్ పరమాత్మలోనే గర్భము ధరించినటువంటి వాళ్ళు, అమితమైన భక్తి గల వాళ్ళు. ఇలాంటి వాళ్ళని తన సొంత సంబంధం ఉన్నది కాబట్టి ఆ పరమాత్మ చాలా ఆనందం పొంది ఈ తల్లుల యొక్క జనన మరణాది దుఃఖములను తొలగించిన వాడు. ఎవరి? ఈ తల్లుల యొక్క దుఃఖాన్ని తొలగించింది. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మనే కన్నారు వీళ్ళు అందుకోసమే జనన మరణ దుఃఖాలు తొలగించును. అంతేకాకుండా మరలా పుట్టకుండా పరమపదాన్ని వాళ్ళకు అనుగ్రహించింది. అంతేకాకుండా దామోదరుడు అంటే ఎంత గొప్ప మాట ఇదంటే, పేరంటే తనని ఎవరైతే భక్తితో ప్రేమిస్తాడో, ఎవరైతే పరమాత్మను భక్తితో ప్రేమిస్తాడో వాళ్ళకు వశడైపోతాడు. పరమాత్మ లొంగిపోతాడు, వశడైపోతాడు. కొట్టొచ్చు, కట్టొచ్చు, అలా అంగీకరిస్తాడు అన్నిటికీ. అలాంటి వాడు. అందుకోసమే ఈ యశోదాదేవి ఒకసారి ఈ యొక్క పెరుగు ఈ కుండలను పడగొట్టినప్పుడు ఆ శ్రీకృష్ణుడు కట్టడానికి ప్రయత్నం చేసి ఒక చిన్న దారంతో కట్టేసింది. అప్పుడు ఆ నడుముకు ఒక మచ్చ ఏర్పడడం వలన దామోదరుడు, ఉదరుడు అయినమాట. ఉదరుడు అంటే ఒక తాడుకు మచ్చ ఏర్పడింది ఉదరానికి, అందుకోసం దామోదరుడు అయింది. ఈ దామోదరుడు ఎంత గొప్ప ఇదంటే, నిత్య సూర్యుడు యోగి పుంగులో కూడా పరమాత్మ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తూ కూడా దొరకలే యోగులకు. అలాంటి పరమాత్మ ఒక గొల్ల పిల్లకు కుడి ఎడమ తెలియని ఒక యశోద తల్లికి ఆ భక్తికి మెచ్చి వసుడైపోయింది. ఎంత గొప్ప విషయం! అందుకోసమే ఎంత భాగ్యం చేసిందో గోదా ఈ యొక్క యశోదమ్మ అని అందరూ సృష్టిస్తారన్నమాట. అలాంటి తల్లి, ఇలాంటి పరమాత్మ అంత గొప్పవాడు. తనకు అప్రాకృత శరీరం అంటే దివ్య ప్రాకృత శరీరం మనది. అంటే ఈ యొక్క ప్రపంచంలో వస్తే ఈ శరీరం మనం పొందుతాం. ఈ శరీరం ఏంటంటే నానవస్థలు, కుమారావస్థ, యవనవస్థ, వృద్ధావస్థ పొందుతుంది. ఇలాంటి అవస్థలు పొందే ఈ శరీరం, కానీ పరమాత్మకు ఈ అవస్థలు పొందడు. అలాంటి పరమాత్మ కూడా ఈ అవస్థలు పొందడానికి మనం అంగీకరించి వచ్చిండు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఈ వినోదాలన్నిటినీ చూస్తున్నాడు. అలాంటి పరమాత్మని మనమందరం ఏం చేసుకున్నటువంటి తల్లి ఏం చెప్తుందంటే, ఆ యొక్క లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణని అనన్య ప్రయోజనమై మనం తూయిమాయి వందు అంటే పరిశుద్ధ అంతఃకరణంగా వచ్చి, పరిశుద్ధంగా మేము వచ్చి వందునాం తూయిమాయి వందునాం తూమలల తూవిలొత్తు. తూమలర్ అంటే మంచి పరిమళమైన పుష్పాలని తూవిలొత్తు నీ యొక్క పాదపద్మలకు మేము సమర్పిస్తాం. మనం పుష్పాలు మనము ఎక్కడి నుంచి తెస్తాం? మనం సృష్టించిన పుష్పాలే మనం ఇస్తున్నాం.
కానీ నిజమైన పుష్పాలు ఏంటంటే 8 అష్టపుష్పాలు ఉన్నాయి. ఈ 8 అష్టపుష్పాలంటే అహింస 1, ఇంద్రియ నిగ్రహం 2, భూతదయ అన్ని భూతాల మీద దయ ఉండాలి 3, క్షమాగుణం ఉండాలి, అందరినీ క్షమించాలి, మన ఎవరైనా తిట్టినా కూడా క్షమించే గుణం ఉండాలి, క్షమాగుణం 4, జ్ఞానం ఉండాలి, ఏది మంచిది ఏది చెడ్డది, ఏది మనం పట్టుకోవాల్సింది ఏది మనం విడవాల్సింది, ఈ జ్ఞానం ఉండాలి, ఇది 5. తర్వాత తపస్సు చేయాలి, తర్వాత ధ్యానం అంటే మెడిటేషన్ చేయాలి, ఆ తర్వాత సత్యం మాట్లాడాలి. ఈ 8 అష్టపుష్పాలతో మనం సేవించాలి. మామూలుగా ఈ పుష్పాలు సేవించాలి తప్పదు, కానీ 8 ఉండాలి మనకు. ఈ 8 అష్టపుష్పాలతో సేవిస్తే ఏమైంది? తూమాయి వందునాం తూమల తూమిలొట్టు. ఈ యొక్క మేము పరిశుభ్రంగా వస్తాం నీ దగ్గరికి, నీకు దాసులైతాం, నీ కైంకర్యం చేస్తాము. ఆ తర్వాత నీకు ఇలాంటి పుష్పాలు సమర్పించుకుంటూ వాయినాన్ పాడి అంటే నీ యొక్క కళ్యాణ గుణాలని ప్రీతితో పాడు. ఏంటి అయిన కళ్యాణ గుణాలు? సామర్థ్యం, వాత్సల్యం, సౌభాగ్యం, సౌందర్యం, ఇలాంటి గుణాలు మేము ప్రీతితో పాడతామయ్యా. పాడి వాయినాన్ని పాడి మనిత్తినాల్సింది. మనిత్తినాలంటే మనస్ఫూర్తిగా, అంటే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తాం. సింధిక్ అంటే ధ్యానం చేస్తాం. ఆ యొక్క మంగళ విగ్రహాన్ని, నా ఇష్టదైవాన్ని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తే వైనాల్పాటి మణితాల్సింది. ఇంకా పోయ పిల్లయం అంటే మన ఎన్నో జన్మలు చేసిన పాపాలన్నీ పోతాయి. దాన్ని ఏమంటారు? సంచిత పాపాలు అంటారు. పోయ పిల్లయం అంటే సంచిత పాపాలు, ఇంతకుముందు చేసిన సంచిత పాపాలు. పోయ పిల్లయం పుగుదనవా నిర్ణయం అంటే మనం ఇప్పుడు చేసే పాపాలు, తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్న పాపాలు. దాన్ని ఏమంటారంటే ఆగామి ప్రారంధ సంచిత. ఈ పాపాలన్నీ పోతాయి. ఎట్లా పోతాయంటే తీయనల్ తూసాగం. ఆమె తీయనల్ తూసాగం అంటే నిప్పులో వేసిన దూదిని నిప్పులో వేస్తే ఎంతసేపు బురిదైపోతుందమ్మా? ఒక క్షణంలో బురిదైపోతుంది. తీయనల్ తూస ఒక క్షణంలో బురిదైపోతుంది. ఆ విధంగా నువ్వు ఆ ఒక పరమాత్ముని ఇంత ఏకాగ్ర చిత్తంతో పరిశుద్ధంతో ఈ అష్టపుష్పాలతో నువ్వు సేవిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. అది తీనలు తూసాగు చెప్పేదో అంటే ఏం చెప్పంటుంది? ఆ భగవంతుని కీర్తనలు పాడు, భక్తితో పాడు, ప్రీతితో పాడు, శ్రద్ధతో పాడు, అనన్య ప్రయోజనంతో పాడు. ఇలా పాడితే మన యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా ఇది లోతైన అర్థము. ఇది ఒక అర్థమైపోయింది మీకు అంత. హరి ఓం, హరియే నమః, హరియే నమః.